గోదావరి ఖనిలో తమ జీవనోపాధి కోల్పోతున్నామంటూ బాధితులు నిరసన దీక్ష చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గోదావరి ఖని మెయిన్ చౌరస్తా సమీపంలోని పలు దుకాణాలను కూల్చివేయడం పట్ల బాధితుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తమ జీవనోపాధిని కొల్లగొట్టడాన్ని నిరసిస్తూ బాధితులు 2 రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పలు పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు కోరుకంటి చందర్ తో పాటు గోపి, ఐలయ్య యాదవ్, అంబాటి నరేష్, టీఆర్ఎస్ నాయకులు కొమ్మల మహేష్ మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను కూల్చివేయడం అమానుషమని ఖండించారు. అభివృద్ధికి తాము సహకరిస్తాము, కానీ బాధితులకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేశారు. ఇబ్బంది పెట్టద్దు. మీరు ఇప్పుడు మాకు సహకరించు. లేకపోతే ఎమ్మెల్యే స్పందిస్తాడా? దానికి మీద ఒక పరిష్కారం రావాలనేది మా ఈ నినాదం. లేకపోతే మాకు ఏమీ లేదు.
రాజ్యం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కూల్చివేతల్లో నష్టపోయిన బాధితులకు దురాక్రమ పాలన, అక్రమ పాలన. కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమము, దురాక్రమణ. ఈరోజు కాదు, గతం నుండి ఇదే నడుస్తుంది. మన రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు కూడా చేసేది కూడా గదే. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నువ్వు ఎన్నికలలో నువ్వేదో లబ్ధి చేసి వ్యవహారం చేస్తావు ప్రజలకు అని చెప్పేసి ప్రజలు నిన్ను గెలిపిస్తే ఈరోజు పొట్ట మీద మన ఏది సింగరేణి కార్మికుల పిల్లలు వాళ్లకు సంబంధించినటువంటి పూట గడివేటువంటి వ్యవహారం కోసం ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తుంటే, ఈ యొక్క పర్యావరణం దెబ్బతిన్నా కానీ, అన్ని రోగాలు వచ్చినా కానీ ఇక్కడ నివసిస్తుంటే నేను సుందరీకరణ చేస్తా అని చెప్పేసి ఈ ఊరినంతా వల్లకాడు చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇచ్చిన నోటీస్ ఏందయ్యా? నువ్వు ఇచ్చిన నోటీసు 10 ఫీట్లకు నోటీస్ ఇచ్చినావు. నువ్వు చేసింది ఏంది? ఇది చూడండి ఎట్లా కూలగొట్టినావు. అంటే ఊరంతా ఇట్లనే కూలన్నా శ్మశానం చేస్తావా? నీకు కావాల్సింది ఏంది? ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? నీ అభిమాన నాయకుడైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇస్తే 80% ఈ ఊర్లో రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి పట్టాలతోటి సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు వాళ్ళ పిల్లలు బతుకుతారు. వాళ్ళని బతకనియవను? బతకద్దా? ఇక్కడ ఉండద్దా? ఏం చేద్దాం అనుకుంటాను? ఏం ఆలోచన చేద్దాం అనుకుంటాను? వల్లకాడుగా చేస్తావు ఈ ఊరిని. ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? ఒక పొద్దున ఒక దగ్గర కూర్చుకొని మళ్ళీ రాత్రి వచ్చేసి అకారణంగా అక్రమంగా వీళ్ళందరూ ఎవరు లేదు చూసి కూల్చడం. ఇక్కడ ఒక్కగానే కాదు, ఇక్కడ రెవల్యూషన్ వచ్చింది, మిగతా దగ్గర రాలేదు. బెదిరిస్తాను, నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో బెదిరిస్తాను. ఎన్ని రోజులు నీ ఆటలు సాగాయి? బరాబరు లెక్కతో సహా చేల్చుడే. గుర్తుపెట్టుకో ఖబర్దార్ మక్కన్ సింగ్ గారు. ఒక్కసారి ఆలోచించుర్రి. గరీబోనికి వీపు మీద కొట్టు, పొట్ట మీద కొట్టకు. పొట్ట మీద కొట్టుకొని నీ ముందట ఏం మాట్లాడతలేరు కావచ్చు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఒక్కొక్కరు. చూడు అమ్మ 3 రోజుల నుండి ఏడుతుంది. అర్థమైతే లేదా? ఒక్కరు కూడా కనబడతలేరు. నీ కార్యకర్త వచ్చి ఇట్లా అని అంటాడా? ఏంది ఇది? ఏం ఆలోచన చేస్తాను నువ్వు? దయచేసి ఈ ఇల్లు కట్టేదాకా కూడా ఈ పర్మిషన్ రాజశేఖర్ రెడ్డి పట్టానే ఇచ్చారు. ఆ పట్టాకు సంబంధించి పట్టాలు క్యాన్సిల్ చేయి. మరి క్యాన్సిల్ అయినాయి. మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేస్తుంది. ఈ ఊరంతా రోడ్డు మీదకి ఎక్కుతుంది. వల్లకాడు చేస్తామని చెప్పుంది. దాని ప్రకారమే మీ ఎంబడి వస్తాం. మీకు సంగతి ఏదో చూస్తాం. గత 2 రోజులుగా రామగుండం నియోజకవర్గం గోదావరికని బొడ్డు మీద న్యాయం గురించి ఒక బక్క పక్షి ఇవాళ రెక్కలు ముక్కలు చేసుకొని బొక్కలు ఇరగొట్టుకొని ఇటుక వేర్చుకొని కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని 100 కోట్ల రూపాయల గద్దె మీద ఉన్నటువంటి గద్ద ఇవాళ ఏడ్చి తూడిచిండు. నీకు వచ్చినట్టు కన్నీళ్ళు అందరికీ రావా? ఎమ్మెల్యే సాబ్, నీకు మానవత్వం ఉంటే, నీకు వ్యక్తిత్వం ఉంటే, నీకు కన్నీళ్లకు విలువ కనుక తెలిసిన వ్యక్తి అయ్యేది ఉంటే మల్లన్నను వెంటనే హక్కులు ఏర్చుకొని కడుపులో పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఈ ఇల్లును ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా కట్టివ్వాలని చెప్పి కార్మిక క్షేత్రం నుంచి ఆర్ఎఫ్ఎల్ సింగరేణి ఇండస్ట్రీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మిక వర్గంలో మంచి నియంతలు గిట్లనే నీలెక్క చేసిండ్రు. నియంతలే కొట్టుడు వేయినరు. ఇవాళ ఊరంతా ఒకటి అయింది. ఇలా ఊరంతా అగ్గి అవుతుంది. ఈ అగ్గిలో చలిగాసుకుందాం అన్నటువంటి దుర్భగులు ఉన్నారు, కొద్దిగా ముందటున్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ దీనికి తగినటువంటి గుణపాఠాన్ని, మూల్యాన్ని పక్కా చెల్లిస్తారు. మల్లన్నకు న్యాయం జరిగే వరకు, మల్లన్న కనుక న్యాయం జరగకపోతే ఇండస్ట్రీని కట్టుదిట్టం చేసి సమ్మె నోటీస్ ఇచ్చి మరి కూర్చోబెడితే ఇది ఒక్కని వ్యక్తి కాదు, ఇది యావత్ ప్రజల యొక్క ఆత్మగౌరవంగా దీన్ని తీసుకొని ఇండస్ట్రీస్ కూడా బంధు పిలుపు తీసుకొచ్చి చౌరస్తాలో కూర్చోబెడతాం, కలెక్టరేట్ దగ్గర కూర్చోబెడతాం. అవసరమైతే సెక్రటేరియట్ కూడా కార్మిక సంఘాల తరఫున ముట్టడిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి అల్టిమేట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ ప్రజాప్రతినిధి
ఇచ్చిండు షాపులు పెట్టుకున్నారు గిట్ల కూలగొట్టమని చెప్పాలి తెలంగాణ తెలుసా ప్రజలకు న్యాయం చేసేవాడు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గెలిచిండు. కిందికి లక్షలు అందరూ కుటుంబాలు వాళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మాత్రం ఇలా కొడుతుంది. ఒక మేము వచ్చి కూర్చుంటేనే కదా పరామర్శం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.